వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఈరోజు ఒక ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ పర్సన్ గురించి వీడియో షేర్ చేస్తున్నాను. ఆయన నా లైఫ్లోకి వెళ్ళి నాకు పరిచయం అయిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సో మీ అందరికి కూడా యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆయన నేమ్ వచ్చి టోనీ గారు. ఆయన నల్లజర్ల మండలం ప్రకాశపురం నుంచి ప్రకాశపురం. ఆయన వర్క్ చేసేది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ తాడేపల్లిగూడెం సీనియర్ ఇన్స్పెక్టర్ కింద వర్క్ చేస్తారు. సో ఆయన వచ్చి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్. 2 లెగ్స్ పనిచేయవు, ఒక హ్యాండ్ పనిచేయదు. ఒక హ్యాండ్తో ఆయన తన కెరియర్ మొత్తాన్ని బిల్డ్ చేసుకున్నారు. ప్రజెంట్ హీఈస్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన కెరియర్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఆయన బై బర్త్ నార్మల్గానే పుట్టారు, కానీ 4th ఇయర్ వచ్చేటప్పటికి అనుకోకుండా పోలియో వచ్చింది. పోలియో రావడంతో ఆయన ఇంటికే పరిమితం అయిపోతారు అని ఆయన అనుకున్నారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్. వాళ్ళకి ఫాదర్, మదర్ అండ్ బ్రదర్ ఉన్నారు. సో ఆ ఫాదర్, మదర్ ఒకళ్ళు 10th చదువుకున్నారు, ఒకళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్నారు. సో దే ఆర్ సపోర్టింగ్ దే నో అబౌట్ ద ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఇంటి దగ్గర కూర్చొని ఆయనకి అక్షరాలు నేర్పించడం అవన్నీ చేశారు. చేసిన తర్వాత 10th ప్రైవేట్గా కట్టించిన తర్వాత ఎగ్జామ్స్ రాసాక ఆయనకు ఒక హ్యాండ్ సపోర్ట్ చేయదు కాబట్టి వాళ్ళ బ్రదర్ని స్క్వాడ్ కింద పెట్టి ఆయన చేత ఎగ్జామ్స్ రాయించి ఆయన ఫస్ట్ క్లాస్లో 400 మార్క్స్తో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఆ ఒక రిజల్ట్ చూసాక పేరెంట్స్కి అర్థమైంది చాలా ఇంట్రెస్ట్గా యాక్టివ్గా ఉన్నారు. ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా బెటర్గా తన లైఫ్ని తన కెరియర్ని ప్రజెంట్ చేసుకుంటారని చెప్పి అలాగా తన్ని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ చేసి రోజు తీసుకురావడం ఎగ్జామ్స్కి తీసుకెళ్ళడం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా వాళ్ళ బ్రదర్ స్క్వాడ్గా పెట్టుకొని ఎగ్జామ్స్ రాశారు. ఇలా కాదు, నేను ఒక ఛాలెంజ్ తీసుకోవాలి, నా అంతలో నేను ఎగ్జామ్స్ రాయాలి, ఎందుకంటే దేవుడు నాకు ఒక చెయ్యి అయితే సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది కదా, సో నేను దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి ఆ క్షణాన్ని ఆయన ఫిక్స్ అయ్యి తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 3 hours ఎగ్జామ్ని 5 hours అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎక్స్టెన్షన్గా అవర్స్ ఇస్తారు. సో దాన్ని అప్లై చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకొని 5 hours ఆయనంతలో ఆయన ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయారు. ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ వచ్చేసరికి అలా ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్స్ టైంలో ఓన్లీ 3 hours టైంని యూటిలైజ్ చేసుకొని ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేశారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ఛాలెంజ్. అలా డిగ్రీ కంప్లీట్ చేశారు. MA BEd కంప్లీట్ చేసి ఈరోజు గవర్నమెంట్ దాంట్లో వర్క్ చేస్తున్నారు. సో రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్, అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్ వచ్చి ఆయన లైఫ్లో ఏదైతే తను జాబ్కి అప్లై చేసిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి తను ఏదైతే వర్క్ ఆర్డర్ ఉండదో, పోస్టింగ్ ఆర్డర్, దాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ వాళ్ళందరూ చూసి ఈయన పనే ఈయన చేసుకోలేకపోతున్నాడు, ఈయనకి అవకాశం ఇస్తే ఇంకెలా వర్క్ చేస్తాడు అని చెప్పేసి చాలామంది కొంచెం అవమానంగా ఇన్సల్టింగ్గా మాట్లాడారు. ఆ వర్డ్స్ అన్నీ ఆయన మైండ్లో పెట్టుకొని ఎవరైతే ఇన్సల్టింగ్గా మాట్లాడారో ఆయన తన వర్క్తో అందరికీ సమాధానం చెప్పేశారు. సో ఏదైనా పని స్టార్ట్ చేయాలి అంటే ఈ పని టోనీ గారికి ఇస్తే చాలా ఫాస్ట్గా చేసేస్తారు, ఈ పని చాలా తొందరగా అయిపోతుంది, ఆయన చాలా క్లారిటీగా చేస్తాడు అని చెప్పి ఇప్పుడు ప్రతి దానికి ఫస్ట్ ఈజ్ డూయింగ్ ద వర్క్ అనే ఒక మంచి ఒపీనియన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. సో దట్ ఈస్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ ఛాలెంజ్ ఆయన లైఫ్లో. ఎందుకు అని అన్ని సిచ్యువేషన్స్ ఆయన ఫేస్ చేశారంటే నేను పుట్టాను కానీ నా జీవితం నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడంలోనే ఉంది. సో నా సెల్ఫ్ నేను ఎలాగైనా ప్రజెంట్ చేసుకోవాలి అని చెప్పి తనంతలో తాను డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ని తన లైఫ్కి ఇంప్లిమెంటేషన్ చేస్తూ అలాగా తన కెరియర్ స్టార్ట్ చేశారు. ఆయన నాకు పరిచయం అయింది 2014 or 15 ఆ ఇయర్లో. నేను ఒక ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేసేదాన్ని. ఆయన అదే డిపార్ట్మెంట్లో అదే ఆఫీస్లో కింద వర్క్ చేసేవారు. సో ఆయన్ని చూసేదాన్ని లైవ్గా. ఎప్పుడు చూసినా ఎవరితోనైనా సరదాగా మాట్లాడడం, ఎప్పుడు స్మైలింగ్తో ఉండడం, ఆయన్ని వాళ్ళ పేరెంట్స్
తీసుకొచ్చి వాళ్ళ బ్రదర్ తీసుకొచ్చి వీల్ చైర్లో కూర్చోబెడుతుంటే అయ్యి బాబోయ్ అని నాకే ఆశ్చర్యంగా అనిపించేది. ఎందుకంటే ఆయన పొజిషన్ చూస్తే నాకు చాలా అయ్యి బాబోయ్ నేను చాలా బెటర్ కదా అనే ఫీలింగ్. అట్ ది సేమ్ టైం ఆయన నుంచి నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తోనే అందరితో చాలా ఫ్రెండ్లీగా చాలా మూవ్ ఆన్ అవుతూ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని మాట్లాడుతూ చాలా ఒక ఫ్రెండ్లీ నేచర్ని అక్కడ పని చేస్తున్నాను అనే దానికన్నా అక్కడ ఫ్రెండ్లీ మూమెంట్ని బాగా క్రియేట్ చేసేవారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి ఏదైనా మనసు బాగోపోయినా లేకపోతే ఏదైనా చిరాగ్గా ఆఫీస్లో ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని చక్కగా కబుర్లు చెప్పేవారు. నాకు చాలా బాగా అనిపించేది. సో అవన్నీ అబ్జర్వ్ చేశాక నేను చాలా బెటర్. ఎట్ ది సేమ్ టైం ఆయన నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి నన్ను నేను చేంజ్ చేసుకోవడం. ఎందుకంటే నాకు కొత్తగా వెళ్ళాను, నాకు అసలు అవగాహన ఏం లేదు. సో ఆ టైంలో నేను డెసిషన్ తీసుకున్నా ఏంటి అంటే ఎలాగైనా ఆయన ఎలాగైతే తన సెల్ఫ్ని ప్రజెంట్ చేసుకున్నారో నా సెల్ఫ్ని నేను కూడా అలాగే ప్రజెంట్ చేసుకోవాలి. నేను కూడా మొత్తం వర్క్ అంతా నేర్చుకొని ప్రసన్న ఉండి పని ఫాస్ట్గా అయిపోయేది అనే స్టేజ్కి రావాలి అనుకున్నాను. అలాగే నన్ను నేను బిల్డ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా నేను వెళ్ళిపోతానంటే లేదు నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు కానీ నువ్వు ఉండాలి, అట్లా కాదు నీకు ఎంత ఇంక్రిమెంట్ చేయమంటే అంత చేస్తాము అనే స్టేజ్కి తీసుకొచ్చుకున్నాను. సో దట్ ఈస్ మై ఫస్ట్ ఛాలెంజ్. అది ఆయన దగ్గర నుంచి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నా లైఫ్ని నేను కెరియర్ స్టార్ట్ చేశాను. అట్ ది సేమ్ టైం మీరు అందరికీ ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే మీరు మీ యొక్క రియల్ లైఫ్లో నేను చూశాను, మీరు మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని మీరు అనుకోకుండా మీరు మిమ్మల్ని ప్రజెంట్ చేసుకొని మిమ్మల్ని మీరు ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలని మీ యొక్క అద్భుత భావాలు నిజంగా చాలా ఆదర్శనీయంగా అనిపించినాయి నాకు. అట్ ది సేమ్ టైం ఆయన లైఫ్లో ఇంకొక విషయం ఏంటి అంటే ఆయన పరిచయం అయిన తర్వాత నన్ను నేను మోటివ్ చేసుకున్నాను. ఆ తర్వాత అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఏంటి అంటే ఆయన లైఫ్లో వాళ్ళ అమ్మగారు ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళ అమ్మగారు ఎక్స్పైర్ అయ్యాక నేను కోవిడ్ టైంలో వాళ్ళ అమ్మగారు ఎక్స్పైర్ అయ్యారు. సో నాకు ఇంకా ఏం తెలిసిన తర్వాత నేను 2 times కాల్ చేశాను. ఆయన చాలా బాధపడ్డారు. మళ్ళీ ఈయన రీబ్యాక్ అవ్వగలరా, మళ్ళీ ఈయన యాజ్ యూజువల్గా నాతో ఏముంది ప్రశ్న అంతా మామూలే హ్యాపీగా ఉన్నాను అని రోజు వస్తుందా అని చాలా భయం వేసింది. ఎందుకంటే మారల్గా ఎథికల్గా ఫ్యామిలీ బాండింగ్ అన్నది అందరికీ ఇంపార్టెంట్. అందులో ఫాదర్ అయినా మదర్ అయినా ఒకటే. సో వీళ్ళిద్దరి సపోర్ట్ లేకుండా లైఫ్ లీడ్ చేయడం మాలాంటి వాళ్ళకి చాలా కష్టం. సో అది నేను అబ్జర్వ్ చేసుకొని నాకు చాలా భయం వేసింది. ఏమైపోతారో ఈయన మళ్ళీ రీక్రియేటింగ్ అవుతారా, మళ్ళీ యాజ్ యూజువల్గా ఆయన లైఫ్ని ఆయన లీడ్ చేయగలుగుతారా లేదా అని చాలా ఇంటెన్షనల్గా నాకు చాలా భయం వేసింది. కానీ బై గాడ్స్ గ్రేస్ ఆయన మళ్ళీ రీబ్యాక్ అయ్యారు వితిన్ 3 monthsలో. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే ఆయన ఏదైతే ప్రతి ఒక్కరికి లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ అభిమానిస్తూ ప్రేమగా వాళ్ళతో మాట్లాడతారో, ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఆ ఏజ్కి తగ్గట్లుగా వాళ్ళతో మూవ్ అయిపోతారో. సో అది ఆయనకి నిజంగా ఒక బలం అయిపోయింది. ఆయన ఆలోచించింది ఒకటి ఏంటి అంటే నా గురించి ఆలోచించి నా గురించి అభిమానించే వాళ్ళు నా చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. సో నేనేం బాధపడక్కర్లేదు, భగవంతుడి దయ వల్ల నాకు అందరినీ ఇచ్చాడు. సో నేను అందుకు ఆయనకి ఫస్ట్ గ్రాటిట్యూడ్గా ఉండాలంటే నేను ఎప్పుడు ఎలా ఉంటానో అలాగే నా లైఫ్ని నేను ముందు అడుగు వేయాలి అని చెప్పేసి ఆయన డెసిషన్ తీసుకున్నాడు. సో ఆ తర్వాత ఆయన రీబ్యాక్ అయిన సిచ్యువేషన్ లేదు. నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మీరు మళ్ళీ రీబ్యాక్ అవుతారా అవరా అని నాకు చాలా భయం వేసింది. బట్ మీరు రీబ్యాక్ అయిపోయారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ అది మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ప్రతి సిచ్యువేషన్ని కూడా మీరు చాలా బాగా గ్రేట్ఫుల్గా తీసుకుంటారు. అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం ఏంటి అంటే ఆయన నుంచి మనందరం కూడా ముఖ్యంగా ఒక 4 కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఒకటి ఏంటి అంటే సాటిస్ఫాక్షన్ లైఫ్. ఎప్పుడు కూడా ఆయన నేను ఈరోజు సాటిస్ఫాక్షన్గా లేను ప్రసన్న అనే సిచ్యువేషన్ లేదు. నేను ఎప్పుడు కాల్ చేస్తారు ఇంకేంటి అంత బాగుందా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ప్రసన్న అని చెప్పి చాలా బాగా హ్యాపీనెస్గా చెప్తారు. ఎప్పుడైనా నేను ఏ క్షణానైనా లోన్ అండ్ ఫీ అయ్యే సిచ్యువేషన్ ఏముంటుందేమో కానీ ఆయన
ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ సాటిస్ఫాక్షన్గా ఉంటాడు. అంటే ఆయన చూసి నాకు ఒకటి అర్థమైంది, ఉన్నదాన్ని ఎప్పుడైతే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావో దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ లైఫ్ అని. నేను ఏదైతే లేని దాని గురించి బాధపడతానో కానీ ఆయన ఉన్నదాన్ని ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారు. సో అదే నేను నా లైఫ్కి ఇంప్లిమెంటేషన్ చేశాను. ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వడం నేర్చుకున్నాను. నెక్స్ట్ ప్రతి విషయంలో ఆయన ప్రతి దానికి కూడా థ్యాంక్ గాడ్ అని చెప్తారు. సో నిజంగా అది నాకు చాలా హార్ట్ఫుల్గా నచ్చింది. ఎందుకు అంటే మనందరం కూడా నేర్చుకోవాలి ఆ విషయం. ఎందుకు అంటే ప్రతి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, పాజిటివ్ అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయి మనం ఎంజాయ్ చేసేస్తాం, నెగిటివ్ అయితే అదే గాడ్ని బ్లేమ్ చేసేస్తాం. సో అలా కాదు, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నువ్వు నాకు అవకాశం కల్పించావు నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడానికి, అందుకు నేను కృతజ్ఞతా భావంతో ఉంటాను, నీ దారిలో నేను ప్రయాణిస్తాను అని చెప్పి ఆయన ప్రతి నిమిషం కూడా ఏదైతే ఆ దారి భగవంతుడితో ఏ దారి అయితే చూపిస్తారో ఆ దారిలో ఆయన ప్రయాణం చేస్తారు. సో అందుకు ఆయన కృతజ్ఞతతో ఉంటారు. అది మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అట్ ది సేమ్ టైం మనందరం కూడా నేర్చుకోవాలి ఆ విషయం. ప్రతి విషయంలో కూడా మనం భగవంతుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావంతోనే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరిని అభిమానించడం, ప్రేమించడం, గౌరవించడం, ఇవి మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను సార్. ఎందుకంటే మనం ఎప్పుడో ఒంటరితనంగా ఫీల్ అవుతా ఉంటే మన చుట్టుపక్కల మనల్ని అభిమానించే వాళ్ళు లేనప్పుడు, మనల్ని ప్రేమించే వాళ్ళు లేనప్పుడు, మనల్ని గౌరవించే వాళ్ళు లేనప్పుడు, కానీ ఇవి మూడు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళం కాదు. సో అది మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. కానీ మనందరం కూడా ఈ విషయం కూడా మనం అందరం నేర్చుకోవాలి, ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఎప్పుడు దేని గురించి ఆయన కంప్లైంట్ చేయలేదు, ఎప్పుడు ఎవరి గురించి కంప్లైంట్ చేయలేదు. ప్రతి విషయాన్ని ఎవరైనా ఆయన గురించి డిమోటివ్గా మాట్లాడినా కానీ దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని చెప్పి దాన్ని కూడా ఒక పాజిటివ్ వేలో తీసుకొని ఆయన ఇన్స్పైరింగ్ చేసుకొని, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఏ సిచ్యువేషన్లోనైనా ఎవరి గురించి అయినా మాట్లాడతారని, కానీ ఏ సిచ్యువేషన్లో కూడా ఎవరి గురించి కూడా డిమోటివ్గా మాట్లాడలేదు. సో రియల్లీ సార్ యు ఆర్ ఇన్స్పైరింగ్ మీ ఎ లాట్. ఎట్ ది సేమ్ టైం మాలాంటి వాళ్ళు ఎంతమందో, చాలామంది దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏవేవో ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది బయటికి రాక, ప్రపంచం ఏమిటో తెలియక అలా దిగమపోయి అలా బాధపడుతూ ఉంటారు. కానీ మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి దాన్ని మీ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఈయన గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి. అది ఏంటి అంటే ఆయనకు ఒక ప్యాషన్ ఉంది. ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్యాషన్, టీచింగ్ ఈజ్ ద ప్యాషన్. ఎందుకంటే ప్రతి విషయము నేర్చుకోవాలి, అట్ ది సేమ్ టైం టీచింగ్ చెప్పాలి. అందుకని ఆయన ఇంటి దగ్గర 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ కూడా చెప్తారు వితౌట్ కాస్ట్. అది నిజంగా గ్రేట్ఫుల్ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఆలోచించే జనాల్లో ఒక సోషల్ సర్వీస్ అంటే భగవంతుడు నాకు చదువు నేర్చుకునే గుణం ఇచ్చాడు, సో అది నేను 10 మందికి పంచాలి అని ఒక స్టూడెంట్స్ని ఒక 4 అవని 5 అవని వాళ్ళు ఎన్నింటి వరకు ఉంటే అన్నింటి వరకు వాళ్ళకి అన్ని డౌట్స్ని క్లియర్ చేసి వాళ్ళకి ఫ్రీగా ట్యూషన్ చెప్పి వాళ్ళు మంచిగా గ్రాటిట్యూడ్ అయ్యేటట్టు, వాళ్ళు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళేటట్లు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. సో దానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇవన్నీ కూడా నా లైఫ్లో నేను గుర్తుపెట్టుకోవడానికి, అట్ ది సేమ్ టైం మీ గురించి ఇలా ప్రజెంట్ చేయడానికి నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీ గురించి ఇలా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరంటూ ఒక 10 మందికి తెలియాలి, మీ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మీరు ఇన్స్పైర్డ్ పర్సన్. ఎందుకంటే మీరు ఒక నరచర్ల ప్రాంతానికే కాదు మొత్తం ఓవరాల్గా అందరికీ తెలియాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇన్స్పైరింగ్గా తీసుకుంటేనే మాలాంటి వాళ్ళు ఇంకా ముందుకు ఎదగలరని నా యొక్క అభిప్రాయం. సో అందుకనే మీ వీడియోని ఇలా ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎ లాట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. డెఫినెట్లీగా వీడియోని వాచ్ చేయండి. ఎక్కువ టైం ఉందని క్రాస్ చేయకండి. ఎందుకంటే ఇలాంటి పర్సన్స్ గురించి మనం తెలుసుకుంటేనే మన లైఫ్లో ముందుకు వెళ్ళగలం. సో అలాంటి వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకొని మనం నేర్చుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలమని నా యొక్క అభిప్రాయం. సో మీ అందరికి కూడా ఆ పర్సన్ గురించి తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో.